హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే అతి మంచితనం. అతి మంచితనం అన్ని వేళలా పనికిరాదు అనేది నా ఉద్దేశం. మా వారేమో నాకు పూర్తిగా ఆపోజిట్లో ఉంటారనమాట. మంచితనం ఎప్పటికైనా మంచే చేస్తుంది అనేది ఆయన ఉద్దేశం. మనం ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి ఎటెటో తిరిగి మళ్ళీ మనకి మంచితనమే వస్తుంది అనే టైప్ అనమాట ఆయన. నేనేమంటానంటే అతి మంచితనం అయితే అస్సలు మంచిది కాదు అనేది నా ఉద్దేశం. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే జరిగిన కొన్ని సంఘటనలు అనమాట. ఈ మధ్య కాలంలోనే నేను చూస్తున్న కొన్ని సంఘటనల వల్ల నేనైతే ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఈ విషయంగా మా వారితో అప్పుడప్పుడు కొంచెం గట్టిగానే వాదిస్తుంటాను. అయినా కానీ మా వారు మాత్రం తనదే కరెక్ట్ అంటారు, నేనేమో నాదే కరెక్ట్ అంటాను. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, దాన్ని ఒకసారి సరే పోనీలే తెలుసో తెలియకో అన్నారు, ఒకసారికైతే వదిలేయచ్చు అనుకుంటాము. మళ్ళీ రెండోసారి కూడా అలాగే ప్రవర్తించారనుకోండి, సరే రెండోసారి కూడా పోనీలే అనుకోవచ్చు. కానీ మూడోసారి కూడా అదే పని చేశారనుకోండి, అప్పుడు పోనీలే అని వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని వాళ్ళు తెలుసో తెలియకో అన్నారనేసి మనం ఎలా అనుకుంటాం చెప్పండి. మా వారేమో ఎన్నిసార్లు అన్నా సరే వాళ్ళు తెలుసో తెలియకో అన్నారు, ఒకవేళ తెలిసి కావాలనే అంటే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అంటారు. ఇవాళ రేపు ఎవరి పాపాన వాళ్ళు పోవట్లేదండి, ఎదుటివారు చేసిన పాపానికి మనం పోతున్నాం అనమాట. అందుకే ఎవరికైనా మనల్ని అనే ఛాన్స్ అయినా, మనల్ని ఏదైనా చేసే ఛాన్స్ అయినా ఒక్కసారే ఉంటుంది. మనల్ని ఒక మాట అనాలి అంటే ఒక్కసారి, ఆ ఒక్కసారి కూడా మన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి. సరే ఒకసారి తెలుసో తెలియకో జరిగిపోయింది అనుకోండి, కానీ రెండోసారి జరగకుండా అయితే గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనేది నా వాదన. మా వారేమో అలా కాదు, ఆలోచిస్తూ ఉంటారనమాట అతి మంచితనంతో. నాకు అది అసలు కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఏదైనా సరే ఒకసారే చూడాలండి, రెండోసారి చూసామనుకోండి మన మంచితనం ఎదుటివాడికి విపరీతమైన అలుసులాగా అయిపోతుంది అనమాట. మన చాతగానితనం కింద వాడు జమ కట్టేస్తారు ఎదుటి వాళ్ళు. సో ఆ ఛాన్స్ మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఏదైనా 1-2 సార్లకే ఎదుటివాడికి బుద్ధొచ్చేలాగా మనం చెయ్యాలి. అతి మంచితనంతో ప్రతిదానికి ఆలోచిస్తూ వెళ్తే కరెక్ట్ కాదు. మా వారేమో అలా ఆలోచిస్తారు, నేనేమో ఇలా ఆలోచిస్తానండి. ఇప్పుడు మీరే చెప్పండి, ఏది కరెక్ట్ అంటారు? ప్రతిదానికి అతి మంచితనంకి వెళ్ళడం కరెక్ట్ అంటారా? ఏదైనా 1-2 సార్లు చూసి మూడోసారి ఎదుటివాడికి గట్టిగా బుద్ధి చెప్పడం కరెక్ట్ అంటారా? ఇందులో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇది ఒక పెద్ద విషయమా అని మీరు అనుకోవచ్చు, కానీ కొన్ని చిన్న చిన్న విషయాలే మనల్ని చాలా బాధ పెడతాయండి. ఆ బాధలో నుంచి వచ్చిన మాటలు అన్నమాట ఇవి. అందుకే నేనైతే ఈ వీడియో అయితే చేశాను. సో నా బాధ కరెక్టా కాదా అనేది అయితే మీరు చిన్న కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.